నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎంవి రమణ గారితో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మంచి స్పందన లభిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం. మనకందరికీ చాలా ఇంట్రెస్ట్ అండి. ఎవరన్నా కనపడగానే ముందు మనం చేయి చాపేసి రేఖలు మా భవిష్యత్తు ఎలా ఉంది చెప్పేసేయండి అంటే చాలామంది ఆస్ట్రాలజిస్టులు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ నేను సార్‌తో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఈ గ్రహాల గురించి ఎంతో ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నారు. ఈ రేఖలకి, గ్రహాలకి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? మరి రేఖలు కనిపిస్తాయి. చేతిలో గ్రహాలు కూడా కనిపిస్తాయా? కనిపిస్తే ఎలా ఉంటుంది? ఏ విధంగా దానికి సంబంధించి చెప్తారు. సార్ మాటల్లో విందాం. నమస్కారం సార్. నమస్తే. సార్ రేఖలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా రేఖలు కనిపిస్తాయి. అవునవును. రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇది మీ అదృష్ట రేఖ అని, రేపు మీరు కాబోయే ఫ్యూచర్ అంతా మీరు బంగార భవిష్యత్తు ఉంది అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. దేన్ని బేస్ చేసుకొని ఇలాంటి మాటలు ఒక ఆస్ట్రాలజిస్ట్‌కి వస్తాయి? అట్ ద సేమ్ టైం ఒక గ్రహాలకు సంబంధించి మనకు అసలు గ్రహాలు కనిపించవు. నవగ్రహాలు మన చేతిలో కనపడవు. గ్రహాలు ఉన్నాయని మాత్రమే మనకు తెలుసు. చేతిలో కూడా గ్రహాలు ఉంటాయి. చెప్పండి. అష్టసాముద్రిక శాస్త్రంలో దీన్ని ఆస్ట్రోపామిస్ట్రీ అని కూడా అంటారు. ఆస్ట్రోపామిస్ట్రీ అంటే ఆస్ట్రాలజీ, అష్టసాముద్రికము రెండు లింక్ అవుతాయి. అస్తములో కూడా ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ప్రతి ఒక్కటి ఆస్ట్రాలజీలో ఏమేమి వస్తాయో, ఆస్ట్రాలజీ ఈజే ఒక మర్రి చెట్టు అనుకుంటే, వట వృక్షం అనుకుంటే అందులో కొమ్మలు రెమ్మలు ఉంటాయి కదా, అట్లా మిగతా శాస్త్రాలు అష్టసాముద్రిక శాస్త్రం కానీ, న్యూమరాలజీ కానీ, ఈ సంఖ్యాశాస్త్రం కానీ, లేదంటే ప్రశ్న శాస్త్రం కానీ, లేదా గవ్వల శాస్త్రం కానీ, లేదంటే చిలకతోది, ఇవన్నీ కూడా అకల్ట్ స్టడీస్ అంటాం. ఇవన్నీ కూడా ఒక పద్ధతి, ఒక ఆస్ట్రాలజర్కి ఒక పద్ధతి ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. మొట్టమొదట ఆస్ట్రాలజర్ తెలుసుకోవాల్సింది మనకు వచ్చే క్లయింట్ని మోసం చేయకూడదు. ఎక్కువ డబ్బు వాళ్ళ దగ్గర ఫీజు కింద తీసుకోకూడదు. చెప్పాలంటే ఉచితంగానే కూడా చెప్పాలి. కానీ ఈ రోజుల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఉచితంగా చెప్పడం సాధ్యపడదు. కొంత దైవ భక్తి అనేటటువంటిది ఉండాలి. దైవ చింతన, దైవ భక్తి, స్పిరిచువల్ లైన్లో ఆయన ఉండాలి. వ్యసన పరుడు కాకూడదు. ఒక ఆస్ట్రాలజర్ వ్యసన పరుడు అయితే వాక్శుద్ధి పోద్ది, చెప్పినవి జరగవు. చాలా నిజాయితీగా, చాలా పద్ధతిగా, చాలా క్రమశిక్షణాయుత జీవన విధానం గడుపుతుండి అతనుగాన ఈ సబ్జెక్ట్ గాన టేకప్ చేశాడంటే, ఏ సబ్జెక్ట్ అయినా ఆస్ట్రాలజీ కానీ, పామిస్ట్రీ కానీ, న్యూమరాలజీ కానీ, ఇవి గానా టేకప్ చేసినట్లయితే తప్పనిసరిగా అతను సక్సెస్ అవుతాడు. ఎవరైతే ఆస్ట్రాలజీగా, ఎవరు పామిస్ట్ అవుతారు? ఇప్పుడు నా చేతిలో నేను ఎందుకైనా అంటే, నాది గురుడు, బుధుడు, చంద్రుడు. గురుడు, బుధుడు, చంద్రుడు బలంగా ఉన్నారు నా చేతిలో. తర్వాత మధ్య వేల కింద పుట్టుమచ్చ ఉన్నది. అర్థమైందా? నేను ఎవరికి కుర్చీ ఎక్కువ చూపించాను దీనివల్ల. ఎప్పుడైతే పుట్టుమచ్చ ఉంటుందో మధ్య వేలు శని కింద, తప్పనిసరిగా 6th సెన్స్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఇక్కడ త్రికోణాలు ఉంటాయి చేతిలో కింద చంద్రస్థానంలో, అది భాగ్యరేఖ. తర్వాత ఈ హెల్త్ రేఖ, శిరో రేఖ అంటే ఆరోగ్య రేఖ, భాగ్య అవే రేఖలు ఉంటాయండి. ఆ రేఖలతో కలిసి ట్రయాంగిల్ గానే ఏర్పడిందంటే వాళ్ళకి 6th సెన్స్ ఉంటుంది. ఇది చెప్పగలరు వాళ్ళు. వాళ్ళకి ఎవరికైనా కానీ, ఎవరి చేతిలోనన్నా ఇవి ఉన్నట్లయితే వాళ్ళు ఆస్ట్రాలజర్ కానీ, పామిస్టింగ్ కానీ, న్యూమరాలజీ కానీ అవుతారు. ఇంట్రెస్ట్ ఉండి సబ్జెక్ట్ నేర్చుకుంటే అందులో రాణించగలరు. అందుకని అష్టసాముద్రిక శాస్త్రంలో మామూలుగా ఏంటంటే గ్రహాలు కూడా మనం కలిసి చెప్పాలి. ఆ గ్రహస్థానాలు చెప్పేటప్పుడు మనకు చేతిలో ఇది ఒక హ్యాండ్ ప్రింట్, అర్థమైందా? ఈ హ్యాండ్ హ్యాండ్ ప్రింట్ కలెక్ట్ చేసుకునేది ఇలా కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసేటప్పుడు చూపుడు వేలు అంటాం, మధ్య వేలు అంటాం, ఉంగరం వేలు, చిన్న వేలు అంటాం. వేలు 4 పామిస్ట్రీలో. బొటన వేలు సపరేట్. వేళ్ళు గురించే 6000 ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు. అర్థమైందా? ఒక్క బటన్ వేలు గురించే ఒక 2000 ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు. అరచేయి గురించి ఒక 10,000 ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు. అంటే లైఫ్ లాంగ్ ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూనే ఉండొచ్చు. 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పుకుంటూ ఉండవు. నేను 24 గంటలు నాన్ స్టాప్ గా సబ్జెక్ట్ గురించి చెప్పగలను. అర్థమైందా? సబ్జెక్ట్ మీద కమాండ్ రావాలి మనకు చెప్పేటప్పుడు. అందువల్ల ఈ వేళ్ళు అన్నిటికీ కూడా ఇట్లా మనకు పేర్లు ఉన్నాయి. దానికి సాంస్క్రిట్ లో నేమ్స్ ఉన్నాయి వీటికి, వేళ్ళకి. అర్థమైందా? అందుకని దీన్ని ట్రాన్స్లేట్ చేసి బాగా సులభంగా అర్థమయ్యేటట్టు
దీని చిన్న వేలు కనిష్టాంగులి అంటాం. కనిష్టాంగులు అంటే అర్థం కాదు, అర్థమైందా? అందుకని చిన్న వేలు అంటే బాగా అర్థమైంది. ఓకే. మధ్యమ వేలు అంటాం. అట్లా కాకుండా మిడిల్ ఫింగర్, మధ్య వేలు, పెద్ద వేలు, ఎందుకంటే అన్నిటికంటే పెద్దగా ఉంటుంది, పెద్ద వేలు అంటాం. ఈ విధంగా మనం వేళ్ళు చూసుకున్నట్లయితే ప్రతి వేల్లో కూడా 3 భాగాలు ఉన్నాయి. అవును, చూడండి, ఎవరికైనా 4 భాగాలు ఉన్నట్టంటే వాడు అదృష్టవంతుడు. అబ్బా, అర్థమైందా? ఓకే. ఎవరికి ఉండదు కదా సార్? రేర్ కేసు ఉంటుంది, ఉండేవాళ్ళు ఉన్నాయి, నా దగ్గర హ్యాండ్స్ ఉన్నాయి. ఓకే. కాబట్టి ఈ 3 ఉన్నాయి, దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో 3 ఉన్నాయి. 3 4లు 12 అవుతాయి. అర్థమైందా? 12 అవుతాయి. కాబట్టి ఒక రాశి చక్రంలో 12 రాసులు ఉంటాయి. 12 రాసులు ఇక్కడ ఉంటాయి. అంటే వృషభము, మిథునము కదా, వృషభం మనం ఏమన్నా ఫస్ట్ మేషం, వృషభం, మిథునం, అట్లా దీంట్లో వస్తాయి. ఆ విధంగా మనం గ్రహాలన్నీ 12 రాసులు ఇక్కడ చెప్పచ్చు. కర్కాటకం, సింహం, అర్థమైందా? 12 ఇంటూ ఒక దాంట్లో 3. ఆ విధంగా ఆ రాసులకు అధిపతులంతా కూడా కింద ఉంటారు. వాళ్ళనే గ్రహస్థానాలు అంటాం. చూపుడు వేలు కింద ఉన్నటువంటి ఈ స్థానాన్ని గురుస్థానం అంటాం. మధ్య వేలు కింద ఉన్న ఈ స్థానాన్ని శని స్థానం అంటాం. ఉంగరం వేలు కింద ఉన్న ఈ స్థానాన్ని రవి స్థానం అంటాం. చిన్న వేలు కింద ఉన్న ఈ స్థానాన్ని బుధ స్థానం అంటాం. బొటన్ వేలు కింద ఉన్న ఈ స్థానాన్ని శుక్రస్థానం అంటాం. ఈ వేలు కిందగా ఉన్నటువంటి ఈ స్థానాన్ని చంద్రస్థానం అంటాం. ఈ మధ్యలో భాగాన్ని రాహు స్థానం అంటాం. ఈ కింది భాగాన్ని కేతు స్థానం అంటాం. అన్ని గ్రహాలు వచ్చేసాయి. కాబట్టి ఈ గ్రహాల్లో ఆ లైన్స్ ఎలా ఉన్నాయి, ఈ గ్రహాలని, ఈ స్థానాలని మౌంట్స్ అంటారు ఇంగ్లీష్లో. మౌంట్స్, గ్రహస్థానాలు, ప్లానెట్ పొజిషన్ అంటాం. ఈ గ్రహాలు ఎత్తుకున్నాయా, పలసగున్నాయా, మధ్యస్థంగా ఉన్నాయా, 3 రకాలుగా ఉంటాయి. కొంతమందికి ఎత్తుకుంటాయి, కొంతమందికి డౌన్గా ఉంటాయి, కొంతమందికి మధ్యస్థంగా ఉంటాయి. ఎలా ఉన్నాయి ఈ గ్రహాలు అవి కూడా చూసుకోవాలి చేతిలో. అర్థమైందా? ఇప్పుడు నాకు ఈ చేయిలో చూడండి, ఇట్లా పెట్టినప్పుడు ఈ వేలు కింద ఎత్తుకుంది, అర్థమైందా? ఈ మధ్యలో ఈ వేలు కింద డౌన్ ఉన్నది. కాబట్టి దీన్ని బట్టి మనము గ్రహం యొక్క పొజిషన్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం వీక్గా ఉంది. గ్రహాలు కూడా ఇంపార్టెంట్. ఈ భాగంలో కుజస్థానం అంటాం, ఈ భాగాన్ని కూడా కుజస్థానం అంటాం. ఇది రాలేదు మనకి ఇంతకుముందు చెప్పిన దాంట్లో. కాబట్టి గురుడు, శని, రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, చంద్రుడు, రాహువు, కేతు గ్రహాలన్నీ వచ్చేసాయి. అర్థమైందా? ఈ గ్రహాలను కూడా మనము చెప్పేటప్పుడు ఈ అన్నిటినీ ఒకసారి చెక్ చేసుకొని కంపారిటివ్ స్టడీ, తులనాత్మక అధ్యయనం చేసి ఫలిత నిర్దేశం చేయాలి. ఊరికే చేయి చూసి నీ చేయి చాలా బాగుంది, చాలా, నేను చూసిన కొంతమంది చెప్తుంటారు చాలా బాగుందండి, ఇది ఉంది కదా మధ్యలో చాలా బాగుంది, నువ్వు కోటీశ్వరుడు అయిపోతా ఉంటావు. ఒక ఆయన నా చేతిలో ఆ మధ్యలో ఉండే రేఖ ఎంత ఉంది చూడండి, చాలా షార్ప్గా ఉంది. మరి కోటీశ్వరుడు కావాలి, నా దగ్గర 50 లక్షలు లేవు, కోట్లు ఎక్కడి నుంచి తేవాలి. అర్థమైనా? ఇట్లా బోగస్ మాటలు చెప్పొద్దు. రీడ్ ద సబ్జెక్ట్, గో త్రూ ద సబ్జెక్ట్, స్టడీ ద సబ్జెక్ట్. అర్థమైందా? వాస్తవాలు చెప్పాలా ప్రజలకు, మన దగ్గరకు వచ్చిన వాళ్ళు. ఆ విధంగా మనం చెప్పేటప్పుడు మధ్యలో లైన్స్ ఉంటాయి. కొంతమంది చేతిలో మొత్తం లైన్సే ఉంటాయి, ఎక్కువ హెవీ లైన్స్ ఉంటాయి, హెవీ హ్యాండ్ అంటాం దాన్ని. కొంతమంది చేతిలో ఈ చేతిలో లైన్సే లేవు, లైన్స్ ఎక్కువ లైన్స్ ఉన్నాయి, చాలా తక్కువ లైన్స్ ఉన్నాయి. అట్లా ఎక్కువ రేఖలు ఎక్కువ ఉంటాయి, తక్కువ రేఖలు ఉంటాయి. ఎక్కువ రేఖలు ఉంటే టెన్షన్ ఎక్కువ పడుతుంటాడు, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అది మళ్ళీ ఒక వీడియో తీస్తే దాని మీద, అర్థమైందా? అట్లా లైన్స్ బట్టి అన్ని రేఖలు ఉంటే ఏంటి అని పరిస్థితి, వాడు ఎలా ఉంటాడు అని అనాలిసిస్ ఏంటి, అర్థమైందా? హ్యాండ్ అనాలిసిస్ చేస్తే దాని మీద 20 నిమిషాలు చెప్పచ్చు. అట్లాగా అదే విధంగా ప్లెయిన్ హ్యాండ్ అంటాం, తక్కువ రేఖలు ఉంటాయి. మామూలుగా 6 రేఖలు ఉండాలి చేతిలో. ఈ 6 రేఖల్లో కొంతమంది చేతుల్లో 2 ఉంటాయి, కొంతమంది చేతుల్లో 3 ఉంటాయి, కొంతమంది చేతుల్లో 4 ఉంటాయి, కొంతమంది చేతుల్లో 5 ఉంటాయి, కొంతమంది చేతుల్లో 6 ఉంటాయి. ఎవరి చేతులు అయితే 6 రేఖలు ఉంటాయో వాడు భాగ్యవంతుడు, అదృష్టవంతుడు, ఇండస్ట్రియలిస్టు, పారిశ్రామికవేత్త, ఉన్నత స్థానంలో ఉన్న పొలిటీషియన్ లేదా ఐఏఎస్ అధికారి. ఈ రేఖలు పొడుగ్గా ఉన్నాయా, పొట్టిగా ఉన్నాయా, షార్ట్ లైన్స్ ఉన్నాయా, లాంగ్ లైన్స్ ఉన్నాయా, అర్థమైందా? లైన్స్ అన్ని లెంగ్తీగా ఉండాలి. పొడవాటి రేఖలు కలిగినటువంటి వాడు. ఓసారి రోసయ్య గారు చేసి చూసినాను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి.
రోసయ్య చూస్తే పెద్ద చెయ్యి ఉంది, అబ్బా. సంఘ సేవ చేసేవాడు, పెద్ద చెయ్యి ఉంటే. పొడవాటి రేఖలు ఉన్నాయి, ఓకే. పొడవాటి రేఖలు కలిగిన వాడు రాజు అవుతాడు. ఇప్పుడు రాజులు లేరు, మంత్రులు అవుతారు. మంత్రులు కూడా గవర్నర్లు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు అని చెప్పినా నేను ఆయనకి. సో ఆయన ముఖ్యమంత్రి అయిపోయిండు, గవర్నర్ అయిపోయిండు, అవును. నన్ను మర్చిపోయిండు. అయ్యో. అర్థమైందా? ఓకే, సబ్జెక్ట్ మిగిలింది కదా సార్. కాబట్టి మనకు ఒక ఉదాహరణగా మనము ఇటువంటివి మనకు అప్పుడప్పుడు మనకు రిమైండ్ అవుతుంటాయి మన మనసులో. రైట్. ఈ పొడవాటి రేఖలు కలిగిన వాడు పరిస్థితి ఏంటి. కాబట్టి ఆ రేఖల్లో చుట్టినటువంటి రేఖ బొటన్ వేలు దగ్గర ఉంటుంది. అది అవును. బొటన్ వేలు దగ్గర ఒక లైన్ చుట్టు ఉంటుంది. నాకు చూడండి ఎట్లుందో, రౌండ్ గా ఉంది. అవును. ఇట్లా అందరికీ ఉండదు చేతిలో. ఈ విధంగా రౌండ్ చుట్టి ఒక 100 మంది చేతులు చూసి 5 మందికో 10 మందికో ఉంటుంది. ఇలాగా తక్కువ మందికి ఇది చుట్టు ఉంటుంది. ఎవరికైతే చుట్టి రౌండ్ గా ఉంటుందో 2 చేతుల్లోన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. హెల్త్ ప్రాబ్లమ్స్ పెద్దగా వాళ్ళకి డిస్టర్బ్ చేయదు. స్మూత్ షైలింగ్ లైఫ్ అంటాడు ఇంగ్లీష్ లో. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతాడు. హర్డల్స్ ఉండవు, ఎక్కువ ఇబ్బంది పడరు లైఫ్ లో. అదే విధంగా మధ్యలో ఇంకో రేఖ ఉంటుంది, దాన్ని శిరోరేఖ అంటాం, హెడ్ లైన్ అంటాం. దాన్ని బట్టి మైండ్ పరిస్థితి ఏంది, వాడు ఇంటెలెక్చువలా, ముద్దోడా, తెలివైన వాడా, తెలివి తక్కువ వాడా, వాడు మైండ్ తో పని చేస్తాడా, మైండ్ బాగా వర్క్ చేస్తుందా, ఆయన దగ్గర ప్లాన్స్ ఉంటాయా, ప్రణాళికలు ఉంటాయా, ఆ లైన్ చూసి చెప్పేయచ్చు. బాగా చదువుతాడా లేదా. శిరోరేఖ బలంగా పొడుగ్గా ఉంటే చదువు బాగుంటుంది, అది పొట్టిగా ఉండి అది లేకుండా ఉంటే చదువు డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే. ఎడ్యుకేషన్ గురించి చెప్పొచ్చు దాన్ని, వాడి మైండ్, వాడి ఇంటెలెక్చువల్ కెపాసిటీస్ అవన్నీ కూడా చెప్పొచ్చు. అదే విధంగా ఇంకో లైన్ ఉంటుంది వేళ్ల కింద, హార్ట్ లైన్ అంటాం, హృదయ రేఖ అంటాం. ఓకే. దీన్ని హృదయ రేఖ అంటాం, హార్ట్ లైన్. ఈ లైన్ కూడా కొంతమందికి అది ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి వస్తే ఆయుష్ ఎక్కువ అతనికి. 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతాడు ఆయన. ఈ లైన్ గాన పొట్టిగా ఉన్నింది అనుకోండి, లైఫ్ షార్ట్ గా ఉంటుంది. అర్థమైందా. అది చిన్న వేలికి ఈ వేలు కింద ఆగిపోయింది అనుకోండి, అది ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ వరకు వస్తుంది. ఈ వేలు కింద ఆగిపోయింది అనుకోండి, అతనికి 42-41 ఇయర్స్ లో ఒక గండం ఉంటుంది. అది తప్పించుకుంటే నెక్స్ట్ ముందుకు వెళ్తాడు, లేదంటే అక్కడ చనిపోవడం కూడా జరుగుతుంది. అదే కొంతమందికి ఈ వేలు కింద ఎండ్ అవుతుంది, 50-51 ఏజ్ ఉంటుంది అక్కడికి వచ్చాము. ఆ ఏజ్ లో అతనికి గండం ఉంటుంది, అక్కడ ఆగిపోతే. అదే విధంగా ఈ ఏళ్ళు కిందకి వెళ్ళిపోతుంది, పూర్ణాయుష్కుడు అంటాం. అర్థమైందా. కాబట్టి గ్రహాలు, రేఖలు, కాబట్టి ఈ రేఖలు చాలా ఇంపార్టెంట్ చేతిలో, అన్నిటికంటే ముఖ్యం. ఆ రేఖలు ఎవరికైతే 6 రేఖలు ప్రధానంగా ఉంటాయో, ఈ 6 రేఖలు ఏంటివి, జీవిత రేఖ, లైఫ్ లైన్ అంటాం. రెండోది శిరోరేఖ, హెడ్ లైన్ అంటాం. మూడోది హార్ట్ లైన్, హృదయ రేఖ. నాలుగోది భాగ్యరేఖ, ఫేట్ లైన్ అంటాం. ఐదోది రవి రేఖ, ధనరేఖ, సన్ లైన్ అంటాం. ఆరోది మార్స్ లైన్, కుజరేఖ అంటాం. ఈ రేఖలన్నీ స్పష్టంగా ఎవరి చేతిలో బాగా లెంతీగా పొడుగ్గా ఉంటాయో వాళ్ళ చెయ్యి పింక్ రంగులో ఉంటే అదృష్టవంతులు. ఈ రంగులు 7-8 రంగులు ఉంటాయి చెయ్యి, మళ్ళా అవును రకరకాల రంగులు ఉంటాయి. ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క రంగులు. మనం ఇప్పుడు 5 మంది ఉన్నాం ఇక్కడ, 5 రకాలు ఉంటుంది చెయ్యి, రంగులు వేరు వేరు రంగులు ఉంటాయి. అర్థమైందా. పసుపు రంగులో ఉంటే పొట్ట సమస్య, ఎరుపు రంగులో ఉంటే ఐబీపీ, తెలుపు రంగులో ఉంటే ఎనిమిక్, బ్లడ్ సరిగా ఉండదు, రక్తహీనత. అర్థమైందా. అదే విధంగా నలుపు రంగులో ఉంటే బ్లడ్ పాయిజన్ అయి ఉంటుంది. అర్థమైంది. మీరు ఎయిడ్స్ పేషెంట్ కానీ క్యాన్సర్ పేషెంట్ కానీ చూస్తే చెయ్యి నలుపు రంగులో ఉంటుంది, గోర్లు నలుపు రంగులో ఉంటాయి. బ్లాకిష్ గా అయిపోతుంటుంది హ్యాండ్ బ్లాకిష్ గా అయిపోతుంటే మన హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది అని మనకి ఇండికేషన్. అందుకనే పామిస్ట్రీ ఈజ్ ఏ సైన్స్ అన్నా నేను. హస్త సాముద్రిక శాస్త్రం ఒక శాస్త్రము. ఒకసారి ఒక ఛానల్లో కూర్చొని చాలా డిస్కషన్ జరిగింది దీని మీద. సూపర్ సార్, మీరు చెప్తూ ఉంటే నిజంగా అలా అడిక్ట్ అయిపోతామేమో, అలా ఉంది సబ్జెక్ట్. ఒకసారి నా పుస్తక ఆవిష్కరణకి 3 IPS ఆఫీసర్లు 2 IAS ఆఫీసర్లు వచ్చారు. వస్తే వాళ్ళందరినీ కూర్చొని పెట్టి నేను ఈ సబ్జెక్ట్ కొంచెం బ్రీఫ్ గా నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. మైక్ దగ్గర నేను చెప్తుంటే వాళ్ళు 2-3 నిమిషాలు చెప్పబోయంటే నేను అరగంట చెప్పా. అరగంట చెప్తే ఎవరు కదిలింటే ప్రతి ఒక్కరు చేయి చూసుకుంటారు ఆఫీసర్స్ అంతా. ఇప్పుడు నా పరిస్థితి హాల్లో 400 మంది. నేను కూడా మీరు చెప్తూ ఉంటే ఈ రేఖ ఉందా ఈ రేఖ ఉందా నేను కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాను మీరు చెప్తూ ఉంటే. ఆ రోడ్ లో నిలబడి చెప్పడం గాను స్టార్ట్ చేసినానంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అంత వాల్యుబుల్ సబ్జెక్ట్ ఇది.
అర్థమైందా? అంత వర్త్ సబ్జెక్ట్ ఇది, అంత డిమాండ్ ఉంది దీనికి. ఓకే. అర్థమైందా? మనిషి కథలు లేకుండా చేసేయచ్చు. అర్థమైందా? దీన్ని ఎన్కాష్ చేసుకోగలిగితే విపరీతమైన మనీ సంపాదించుకోవచ్చు సమాజంలో. కానీ మీరు స్టార్టింగ్ ఒక లోనే మంచి చెప్పారు కదా. ఎందుకంటే అందుకే చెప్పినా నేను, హస్త సాముద్రికవేత్త కానీ ఆస్ట్రాలజర్ కానీ మనీ మైండెడ్గా ఉండద్దు. డబ్బు సంపాదన మన అవసరాల మేరకు డబ్బులు ఉంటే చాలు. కోట్ల రూపాయలు ఎవరికి ఇవ్వాలి? 100 ఎకరాలు. నేను నాకు నవ్వు వస్తుంటుంది, కొంతమంది 1000 ఎకరాలు 100 ఎకరాలు దోపిడీ చేస్తుంటారు. ఏం చేయాలని? చచ్చిపోతే 6 అడుగులు నేల సరిపోతుంది కదా. ఈ 100 ఎకరాలు ఎవరికి ఇవ్వాలి? ఎవడికి పెట్టాలి? ఎవడికో పోతుంది. మనం చీమలో పెట్టిన ఆ పుట్టలన్నీ కూడా పాములకు వెళ్ళిపోతుంది కదా. చీమలో పెట్టిన పుట్టలన్నీ కూడా పాములు అవుతాయి. అట్లా మనం కష్టపడి మోసం చేసి వాణ్ణి దీన్ని సంపాదించిన ఈ భూములన్నీ, నాకు ఆశ్చర్యం, చాలా మంది పేర్లు చెప్పను కానీ ఈ పొలిటికల్ లీడర్స్ 100 ఎకరాలు సంపాదించారు. ఎవరికి ఇవ్వాలి? ఏం చేయాలి? సడన్ గా ఈ ఫ్యామిలీస్ కుప్పలు కూలిపోతే ఎవరు ఇక్కడ ఉండం? అలెగ్జాండర్ అంటే వాడే చనిపోయాడు, అక్బర్ లాంటి వాడే చనిపోయాడు. ద గ్రేట్ అక్బర్, ద గ్రేట్ అలెగ్జాండర్, ద గ్రేట్ అశోక. చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాజులు వీళ్ళు ముగ్గురు. ద గ్రేట్ అశోక, ద గ్రేట్ అలెగ్జాండర్, ద గ్రేట్ అక్బర్. అర్థమైందా? ఇటువంటి వాళ్ళే వెళ్ళిపోయారు. సో మనం ఎంత అర్థమైందా? ఇందిరాగాంధీ లాంటిది వెళ్ళిపోయింది. రాజీవ్ గాంధీ లాంటి వాడు పోయాడు, రాజశేఖర్ లాంటి వాడు పోయాడు. ఎవ్వరు నిలవరమ్మా ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. అర్థమైందా? నేను చాలా సార్లు చెప్తుంటా, ఇది తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి, ప్రజలకు సేవ చేయండి. రెండర్ ద సర్వీస్ టు ద పీపుల్. అర్థమైందా? సంపాదన కాదు. మీ ప్రతి మాట నిజంగా చాలా మోటివేట్. నేను ఇవన్నీ తీసుకొని ఎమ్మెల్యేగా నిలబడి జనాల్లోకి వెళ్ళి ఇటువంటి భాష చెప్తామని ఉన్నా నేను, మైక్ పెట్టుకొని. ఓకే సార్, ఆ రోజు రావాలి తప్పకుండా. ఇప్పుడే వెళ్ళేవు నేను, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నా. ఓకే, 100% గెలవాలని కాదు, ఏదో అయిపోవాలి కాదు. జనానికి చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. జనాల్లోకి లైఫ్ ఏంది, మనం ఎందుకు పుట్టాం, ఎందుకు వచ్చాం, ఎప్పుడు వెళ్ళిపోతాం, దీనికోసమే ఆరాటం ఎందుకు, ఒకరికొకరు సహాయం చేస్తాం. అందుకే సహనావతు సహనౌ భురక్తు సహవీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చాలా అంటే చాలా ఎంత అందరూ కూడా అడిక్ట్ అయిపోతారు సార్ మీ వర్డ్స్ కి. నేనైతే టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఇన్ని ఇంటర్వ్యూస్ లో ఎంతో మందిని నేను నిత్యం కలిసే నేనే అలా అడిక్ట్ అయిపోయి ఇంకాసేపు కంటిన్యూ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాను. సో మీకు ఎలా అనిపించింది వీడియో? ఎంతవరకు మోటివేట్ అవుతున్నారు? నిజంగా ఈ హస్త సాముద్రికం మీద గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ స్థానంలో మన చేతిలో గ్రహాలు ఉంటాయి, ఈ విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. అంతేకాకుండా సార్ చెప్పే మాటల్లో ఏది సత్యం ఏది నిత్యం, ఈ మాటలన్నీ కూడా మనల్ని ఎంతో మోటివేట్ చేస్తున్నాయి. మరో మంచి వీడియోతో, మరో మంచి ఎఫెక్టివ్ వీడియోతో హస్తరేఖలకి సంబంధించి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.